హలో గైస్, నమస్తే. ఇవాళ ఏంటో తెలుసు కదా, ఇవాళ కృష్ణుడు జన్మించిన దినోత్సవం. కృష్ణుడి పుట్టిక చాలా విచిత్రంగా జరిగింది. కంసుడు అనే రాజుని తన చెల్లికి పుట్టేవాడే చంపుతాడని తెలిసి తన చెల్లి దేవకి భర్త వసుదేవుణ్ణి చెరసాలలో బంధించి దేవకికి పుట్టే ప్రతి పిల్లాన్ని చంపేస్తాడు. అలా మొత్తం 6 పిల్లల్ని చంపేస్తాడు. అయితే విష్ణుమూర్తి రూపంతో అమ్మవారు అయిన యోగమాయి దేవకి కడుపులో పెరుగుతున్న 7వ బిడ్డైన బలరాముణ్ణి రోహిణి కడుపులో పెడుతుంది. తను కూడా నందుడు భార్య అయిన యశోద కడుపులో ఒక ఆడపిల్లగా పుడుతుంది. దాంతో దేవకి 7వ బిడ్డ కడుపులోనే చనిపోయాడని కంసుడు అనుకుంటాడు. దాంతో కంసుడు ఎలాగైనా 8వ బిడ్డను చంపాలని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా కొన్నాళ్లకు విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో జన్మిస్తాడు. వెంటనే చెరసాల్లో ఉన్న భటులు స్పృహ తప్పి ద్వారాలు తెరుచుకుంటాయి. దాంతో వసుదేవుడు కృష్ణుని తీసుకెళ్లి యశోద దగ్గర పెట్టి యశోదకు పుట్టిన యోగమాయని తీసుకొచ్చేస్తాడు. ఆ మరుసటి రోజే కంసుడు వచ్చి చూసి ఆ యోగమాయే విష్ణుమూర్తి అనుకుని చంపగానే యోగమాయి ఒక దేవత రూపంలో వచ్చి, అరే మూర్ఖుడా, విష్ణుమూర్తి వేరే దగ్గర సురక్షితంగానే ఉన్నాడు అని చెప్పి వెళ్లిపోతుంది. దెబ్బకి కంసుడు పంచదడుపుకొని వెళ్లిపోతాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో గైస్. లవ్ యూ ఆల్.